నమస్తే అండి. నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా తోటలోని నీటి కుంటను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా పొలానికి బయలుదేరుతున్నాము. సగం దారిలో ఉన్నాము. నీటి గుంటలు చాలా ఇంపార్టెంట్ అండి. నీటి గుంటలు తీసుకుంటే కొంచెం మన నేలలోని నీరు ఇంకిపోకుండా, బోర్లు అది ఇదైపోకుండా, డ్రై అయిపోకుండా ఉంటుంది. ఈ చెట్టు చూస్తున్నారా, నాకు చాలా ఇష్టము. ఇలా బాగా పువ్వులతోటి ఉంటే నేను చాలా దాన్ని చూసి చాలా ఇష్టపడతాను. అందుకే మీకు చూపిద్దామని తీశాను. ఇదిగోనండి మాది నీటి గుంట. మేము పెద్దగానే తీసాము. ఎండాకాలంలో 2 వర్షాలు పడేటప్పటికి ఎంతలా నిండిందో చూసారా. ఇలా నీటి గుంట ఉంటే అసలు నిజానికి చెప్పాలి అంటే మనకి నీరు ఎండిపోదు. మా తోటలోని ఇప్పటి వరకు ఎంత ఎండాకాలం అయినా సరే బోర్ అసలు ఇప్పటి వరకు ఎండిపోలేదు. చుట్టుపక్కల చాలామందివి బోర్ ఎండిపోయి నీరు రాకపోవడం అనే సమస్య అయితే ఉన్నది. మాకైతే ఎప్పుడు ఇలా జరగలేదు. ఈ నీరు చాలా వరకు పంటలకి ఉపయోగపడుతుందండి. అది అయిపోయిన తర్వాత బోర్లోంది వాడుకోవచ్చును. చూసారు కదా. నేను ఎవ్రీడే పొలానికి బయలుదేరేటప్పుడు నా కార్లో కొన్ని పుస్తకాలు పెట్టుకొని వస్తానండి. అది మధ్య దారిలోని పిల్లలు చుట్టుపక్కల ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాను. చుట్టుపక్కల ఊర్లోని పిల్లలకి నేను ఇలాగా ఫ్రీగా పుస్తకాలని పంచిపెడుతూ ఉంటాను. నేను పంచేది డ్రాయింగ్ బుక్స్ అండి, డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ బుక్స్. అలాగే వాళ్ళకి నేను సింపుల్గా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. దారిలోని ఒక బోర్డు కూడా పట్టుకొని వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఇది నా హాబీ. నాకు ఆ పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు చాలా ఆనందంగా తీసుకుంటారు బుక్స్. తీసుకొని చాలా ఆనందంగా చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లలకి చాలా హుషారునిస్తాయి. అలాగనే వాళ్ళు చాలా హ్యాపీగా చేసి వాళ్ళు నాకేసి చూసే చూపులోని నాకు చాలా ఆనందం కలుగుతుంది. నేను ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఇలాగ చాలామందికి క్లాసెస్ చెప్పానండి. ఇంకా నేను చాలామందికి ఇలా బుక్స్ ఇవ్వాలి అనేది నా ప్రయత్నము. చూస్తున్నారు కదా. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలానే ఒక లైక్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నలుగురికి వెళ్ళడం వల్ల మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగనే పుస్తకాలు సమ్మర్ హాలిడేస్ వచ్చే ముందుగానే పుస్తకాలు నేను ప్రింట్ చేయిస్తానండి పిల్లలకి పంచిపెట్టడం కోసమని. ఎవ్రీ ఇయర్ ఇలాగనే పంచిపెడుతూ ఉంటాను. నాకు అది చాలామందికి పంచాలి అనేది కోరిక. ఇప్పటివరకు చాలామందికే పంచాను, కానీ ఎప్పుడూ ఇలాగనే పంచుతూ ఉంటాను. అలాగే వాళ్ళకి క్రాఫ్ట్ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చి క్రాఫ్ట్ క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. నేను ఇవన్నీ మీకు వీడియోలోని పెడుతూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూసి నన్ను ఎంకరేజ్ చేయడంతో నేను ఇంకా కొత్త రకాలు పంటలు వేస్తాను. అలానే పిల్లల్ని కూడా చూపిస్తాను, చిన్ని పిల్లల్ని. నచ్చినట్లయితే లైక్